తెలంగాణ నేలపై మళ్ళీ ఒక చీకటి నీడ కమ్ముకుంది. ప్రతి వర్షపు చినుకులో ఒక భయం దాగుంది. నీటి గుంటల్లో పుట్టిన చిన్న చిన్న దోమలు ఇప్పుడు రాక్షసుల్లా మారి ఊర్ల మధ్య సంచరిస్తున్నాయి. ఓవైపు జ్వరాలు, మరోవైపు మోకాళ్ల నొప్పులు. ఇదంతా చికున్గున్యా సృష్టిస్తున్న అలజడి. కొన్నేళ్లుగా పెరిగిన వర్షాలు, నిండిపోయిన కాల్వలతో తెలంగాణ ఉక్కిరిబిక్కిరవుతోంది. 2021లో తెలంగాణలో కేవలం 220 కేసులు మాత్రమే ఉండేవి. కానీ కాలం మారింది, వాతావరణం మారింది, మనం సృష్టించిన నిర్లక్ష్యం రాక్షసిగా మారింది. 2024 నాటికి ఈ వ్యాధి 1392కు పెరిగింది. ఇది అరుదైన పెరుగుదల కాదు, ఇది 60 రెట్లు పెరిగిన ముప్పు. దేశం మొత్తం చూస్తే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఆగస్టు నాటికి తెలంగాణలో 7176 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వర్షాకాలం మొదలైన వెంటనే వ్యాధి మరలా తన రెక్కలు విప్పుకుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో 2021లో 753 చికెన్గున్యా కేసులుండగా 2024లో ఆ సంఖ్య 4213కు పెరిగింది. చికెన్గున్యా అంటే ఒక వైరల్ వ్యాధి, దోమల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఎడిస్ అనే దోమకాటు వల్ల మన శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది. మొదట జ్వరం వస్తుంది, తర్వాత మోకాళ్ళు, కాళ్ళు, చేతులు మండిపోతాయి. కొన్ని రోజులు నిలబడలేని నొప్పి ఉంటుంది. చర్మంపై మచ్చలు, తలనొప్పి, శరీరం మొత్తం వణుకు ఉంటుంది. ఇదంతా కలిసి ఈ వ్యాధిని భయంకరంగా మారుస్తాయి. ఈ వ్యాధి వ్యాపించడానికి కారణం మన చుట్టూ ఉన్న నీరు, మురుగు, నిర్లక్ష్యం. ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్ తడిసి ముద్దవడం, రోడ్లు మునిగిపోవడం, కాల్వలు ఉప్పొంగుతూ ఉంటాయి. నీరు గుంటలో నిలుస్తుంది. ఆ చిన్న గుంటలే దోమలకు పుట్టినిల్లవుతుంది. చిన్న బాటిల్ క్యాప్లోనూ, ప్లాస్టిక్ డబ్బాలోనూ, కూలర్లో నిల్వ నీటిలోనూ ఆ దోమలు తమ గుడ్లు పెడతాయి. కేవలం 50 మిల్లీమీటర్ల నీటిలో కూడా ఈ ప్రాణాంతక వైరస్ బీజం పుడుతుంది. హైదరాబాద్లో ప్రతి వర్షం తర్వాత మురుగునీరు పైకి ఎగబాగుతుంటుంది. పాడైన పైపులు, మూసుకుపోయిన మ్యాన్హోల్స్, కాల్వల్లో నిలిచిన చెత్త లాంటివి కలిసి ఒక వ్యాధి గూడవుతాయి. వర్షం కురిసిన ప్రతిసారి ఆ మురుగునీటిలో దోమలు బతుకుతాయి. ఆ దోమల కాటుతో మనుషులు బాధపడుతూ ఉంటారు. ప్రభుత్వం ఇప్పుడు ఈ యుద్ధంలో ముందుకు వచ్చింది. ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీలు కలిసి యుద్ధం చేస్తున్నాయి. ప్రతి వీధిలో ఫాగింగ్, ప్రతి కాలనీలో లార్వా నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పేరిట ప్రజలు తమ ఇళ్లలో నీరు నిల్వ ఉన్న చోట్ల శుభ్రం చేస్తున్నారు. ఇది కేవలం చికెన్గున్యా మాత్రమే కాదు, డెంగీ, మలేరియా లాంటి ఇతర వ్యాధులపై కూడా రక్షణగా నిలుస్తుంది. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. మళ్లీ వర్షం వస్తుంది, మళ్లీ వస్తుంది, నీరు మళ్లీ నిలుస్తుంది, దోమలు మళ్లీ పుడతాయి. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. మన జాగ్రత్తే మన కవచం. మన చుట్టూ ఉన్న ప్రతి నీటి చుక్కలో ఒక భయం దాగుంది. ఆ భయాన్ని మనమే అడ్డుకోవాలి. తెలంగాణ మరోసారి తన ప్రజలతో కలిసి ఈ భయానక నీడను తరిమేయాలి.